నమస్తే. జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నియోజకవర్గాలు చాలా కీలక నియోజకవర్గాలుగా ఉంటాయి. సంచలనాలకి వేదికగా ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గంలో 2019 నుండి 24 వరకు ఎమ్మెల్యేగా కొఠారి అబ్బాయి చౌదరి గారు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా పనిచేశారు. 24 ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వేయడంతో దెందులూరులో కొఠారి అబ్బాయి చౌదరి గారు ఓటమి పాలయ్యారు. స్వతహాగా అబ్బాయి చౌదరి గారు సాఫ్ట్వేర్ రంగంలో లండన్లో అనేక వ్యాపార సంస్థలు అధిపతిగా, విద్యావంతుడిగా అక్కడే ఉంటూ అక్కడ నుండే 2019కు ముందు ఎన్నికలు కొద్ది రోజులు ఉండగా రాజకీయాల్లోకి వచ్చారు. అభ్యర్థిగా పోటీ చేశారు, గెలుపొందారు. 24 ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అబ్బాయి చౌదరి గారు ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ వెళ్తున్నారు. సహజంగా ఏ పార్టీ అయినా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఎన్నికలలో ఓటమి గెలుపులు సహజంగా జరుగుతాయి. మరి అబ్బాయి చౌదరి గారు కూడా 2024లో ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ఎన్నికలు 2029లో జరుగుతాయి. మరి ఎన్నికల ప్రక్రియ జరిగే టైంకి 5 సంవత్సరాలు మరి ఆయన స్వతహాగా అబ్బాయి చౌదరి గారు విద్యావంతుడిగా సాఫ్ట్వేర్ కంపెనీలు అధిపతిగా హైదరాబాదులో అటు లండన్లో కూడా వందలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ తన వ్యాపార రంగంలో బాధ్యతగా వ్యవహరిస్తూ వెళుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు దెందులూరు నియోజకవర్గానికి రావడం, కార్యకర్తలతో మమేకం కావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ఇంకేమైనా నియోజకవర్గంలో ముఖ్య నాయకులతో మీటింగ్లు పెట్టడం, పార్టీ స్ట్రెంత్ విషయంలో తన వంతు పాత్ర పోషిస్తూ వెళుతున్నారు అబ్బాయి చౌదరి గారు. సహజంగా ఒక నెల రోజులు రాజకీయ నాయకుడు కనిపించబోతే చర్చ జరుగుతుంది. ఒక నాయకుడు ఉండట్లేదనో, రావడం లేదనో, కనిపించడం లేదనో రకరకాలుగా రాజకీయాలు చర్చలు జరగడం ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడైనా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చింది, 1 ఇయర్ అయింది. మరి 1 ఇయర్ మధ్యలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన పార్టీ పైన యుద్ధం ప్రకటించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా చెయ్యదు. అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా కొఠారి అబ్బాయి చౌదరి గారు కూడా దెందులూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏదైనా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం, లేదంటే కొఠారి అబ్బాయి చౌదరి గారు అనుచరులు 4 మండలాల్లో ఎవరున్నా ఆ నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పడం, వాళ్ళతో మాట్లాడటం, ఎప్పటికప్పుడే ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం, కార్యకర్తలతో భరోసా కల్పించడం, నాయకులు వెళ్ళి కార్యకర్తలకు ఎక్కడ అవసరమైతే అక్కడ అండగా నిలబడడం అనేది ఆ ప్రక్రియ కొనసాగుతుంది గత సంవత్సర కాలంగా. గత 6 నెలల క్రితం అబ్బాయి చౌదరి గారు కనిపించడం లేదని రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి. ఇటీవల కాలంలో మళ్ళీ అబ్బాయి చౌదరి గారు పార్టీ మారతారని, మారబోతున్నారని రకరకాల ప్రచారాలు సహజంగా జరుగుతుంటాయి. మరి ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినాయకత్వం కూటమి పాలనపై నిరసన దినం. మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు చేశారు ఆ పార్టీకి సంబంధించిన. మరి దెందులూరు నియోజకవర్గం నుండి మరి మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి గారు లేకపోయినప్పటికీ కూడా ఆ మండలాలకు, ఆ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలక నాయకులందరూ కూడా ర్యాలీ చేశారు, పెదపాడు వెళ్ళారు. అక్కడున్న తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చి పార్టీ ఇచ్చిన పిలుపుని పకడ్బందీగా దెందులూరు నియోజకవర్గంలో పాటించారు. అన్ని నియోజకవర్గాలు పాటించే దెందులూరు కూడా పాటించారు. సహజంగా మీడియా ధోరణిలో ఒక కీలకమైన నాయకుడు కొద్ది రోజులుగానో లేదా కొద్ది నెలలుగానో కనిపించబోతే రాజకీయ కథనాలు, మీడియా కథనాలు సహజంగా వస్తాయి. అది ఏ పార్టీ సంబంధించిన నాయకుడి గురించి అయినా కూడా సహజంగా వస్తాయి. గతంలో దేవినేని ఉమా గారు నందిగామలో టికెట్ రాకపోతే మరి చాలా కాలం మౌనంగా ఉన్నారు. దేవినేని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కనిపించడం లేదని కథనాలు వచ్చాయి. అట్లాగే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు
పార్టీ మారుతున్నారని, వైసీపీలోకి వెళ్తున్నారని రకరకాల మీడియా కథనాలు సహజంగా ఆ రోజున్న కరెంట్ అఫైర్ ప్రస్తుత పరిస్థితుల గురించి సహజంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటీవల కొట్టారు అబ్బాయి చౌదరి గారి గురించి కూడా మీడియాలో కొన్ని కథనాలు, అబ్బాయి చౌదరి గారి పార్టీ మారుతున్నారని రకరకాలుగా కొంతమంది ప్రముఖుల్ని లండన్లోనో లేదా అమెరికాలోనో పెద్దలు కలిసినప్పుడు ఆ కలయికలో నా ఆంతర్యాలు ఏంటనేది సహజంగా మీడియా కోణంలో నేను చూసిన జర్నలిస్ట్గా మిగిలిన వాళ్ళు చూసిన ఆ కోణం ఒక ప్రముఖుడిని ఒక నాయకుడు కలిసి సహజంగా ఏదో జరుగుతున్న ఒక చర్చ సూక్ష్మంగా మీడియా పరంగానే ఆలోచించగలరు. అయితే మరి అబ్బాయి చౌదరి గారు గత 6 నెలల క్రితం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని వీడేది లేదు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను, అది కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఫాలో అవుతాను, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను కూడా స్పష్టంగా గత 6 నెలల క్రితం చెప్పారు. మళ్ళీ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఎలాంటి వివరణ ఇచ్చారో ఆ వీడియోని చూడండి. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, ఆ ప్రకటన కూడా చదవండి. కొట్టారు అబ్బాయి చౌదరి గారు లండన్ నుండి ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు, నాకెంతో ఇష్టమైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కొటారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడదామని, ఏదో వదంతులు వస్తున్నాయని, ఏదో టీవీలు చూపిస్తున్నాయని, ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారని ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒకే విషయం చెప్పాలని చెప్పి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఈరోజు అమెరికాలో ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికని ఇక్కడికి రావటం జరిగింది. ఇందాకే ఇక్కడికి వచ్చాక అనేక మంది అన్న ఏదో వీడియో వస్తుందని దాన్ని మా నాయకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈరోజు ఒకే సమాధానం నేను చెప్తూ ఉన్నా. ఈరోజు కొట్టారు కుటుంబం దాదాపుగా 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు కానీ నేను కానీ దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో, పార్టీ మారిపోదామనో ఇటువంటి ఆలోచన మాకు ఎప్పటికీ రాదు. ఏదైతే వదంతులు వస్తూ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఖండిస్తూ ఉన్నా. ఈరోజు నేను రాజకీయాల్లోకి 2017లో రావటం జరిగింది. 17లో వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలోనే అనేక పోరాటాలు చేశాం. అనేక విధంగా ఇబ్బందులు అప్పుడు పెట్టినప్పటికీ నిలబడ్డాం. దెందులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2019 నుంచి 24 వరకు శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావటం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా పార్టీలను, ఏ కులమనో, ఏ మతమనో ఎప్పుడు కూడా నేను అడగలేదు. ఎప్పుడు కూడా మంచి చేయగలిగితే మంచి చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా దెందులూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దాదాపు 4,000 కోట్ల రూపాయల సంఖ్య అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సులతో చేసే అవకాశం వచ్చింది, చేయటం జరిగింది.
ఈరోజు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా. అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని అహంకారంతో మనం గనక ప్రవర్తిస్తే కాలమే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఏంటో దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం. స్పోర్టివ్గా తీసుకునేటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఓడిపోయాక కూడా అనేక విధాలుగా అవమానం పరచాలను, అబ్బాయి చౌదరిని ఇబ్బంది పెట్టాలను, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలను అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈరోజు నేను తప్పకుండా బాధ కలిగించేటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అనేక మంది మేము నివాసం ఉండేటువంటి మా ఇంటికే వచ్చి మా తల్లిదండ్రుల లోపల ఉంటే రాళ్ళు వేసేటువంటి కార్యక్రమాలు, లేకుంటే ఏదో ఒక అబ్బాయి చౌదరి ఎవడికో బాకీ ఉన్నాడని ఏదో డబ్బులిచ్చి ధర్నాలు చేపించే కార్యక్రమాలు కానీ, అదేవిధంగా కొటారి కుటుంబాన్ని గనక ఇబ్బంది పెడితే తప్పకుండా నైతికంగా దెబ్బ కొట్టొచ్చని దిగజారు రాజకీయం చేస్తూ మా కుటుంబ సభ్యులైనటువంటి పొలాలను కూడా ఈరోజు వాటిని కూడా ఏదో వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నా, ఇటువంటి వాటికి భయపడే వ్యక్తినైతే కాదు. చేయండి, మీకు అవకాశం ఉంది, మీరు చేస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తినైతే నేనైతే కాదు. డెఫినెట్గా ఈరోజు 17 నుంచి 24 వరకు ప్రజలే జీవితముగా నియోజకవర్గమే అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మనం ముందుకెళ్ళటం జరిగింది. ఈరోజు తప్పకుండా నా పైన కూడా బాధ్యతలు ఉంటాయి. ఈరోజు రాజకీయం చేయాలంటే వ్యాపారంగా నిలబడి ఉండాలి. అన్ని రకాలుగా కూడా మనం నిలబడగలిగితేనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. తప్పకుండా కుటుంబంతో పాటు సమయం గడపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వ్యక్తిగత కారణాలు, నానారోగ్యం అవనండి, ఏదైనా సరే కొన్ని వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల పాటు ఈరోజు వ్యాపార విషయాల్లోనండి, వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, నేను నియోజకవర్గం వస్తూ వెళ్తూ ఉన్నాను. దానంత మాత్రాన ఏదో అబ్బాయి చౌదరి ఈరోజు పార్టీ మారుతున్నాడు అనేటువంటి వదంతులు సృష్టించే వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒకటే. దెందులూరు ప్రజల నుంచి అబ్బాయి చౌదరిని దూరం చేద్దామన్నా, అబ్బాయి చౌదరి నుంచి దెందులూరుని దూరం చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడూ కూడా అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి దెందులూరు ప్రజలతోనే, వారితోనే నా ప్రయాణం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలుపుతూ ఉన్నా. ఎందుకు ఈ రోజు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే, అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ, అనేక మంది మెసేజ్లు చూపిస్తూ ఈరోజు నేను పార్టీ మారుతున్నానని మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయంలో ఈరోజు చెప్పాను. తప్పకుండా చిన్న వ్యక్తిగత పని మీద ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అని చెప్పి అమెరికా రావటం జరిగింది. త్వరలోనే నియోజకవర్గానికి వస్తాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని కలుస్తాను. అందరితో కూడా మాట్లాడతానని, తప్పకుండా కలుద్దామని త్వరలోనే మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అధికార పక్షానికి కూడా ఒకటి చెప్తూ ఉన్నా. కూటమి ప్రభుత్వం, మీరు మంచి చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈరోజు దెందులూరు ప్రజలకి మంచి జరుగుతుందంటే దాన్ని స్వాగతిస్తూ అభినందించే వ్యక్తుల్లో మొదట వరుసలో నేను ఉంటాను. అంతేకాని ఈరోజు అధికారం ఉంది కదా అని ఈరోజు రాజకీయ కక్షలతో ఇంకా కూడా కార్యకర్తలను ఇబ్బంది పెడదామనో,
లేకపోతే ఇతను కొఠారి కుటుంబానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇతను ఇబ్బంది పెడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు అధికారం శాశ్వతం కాదు. అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించండి తప్ప ఈరోజు ఏదో అహంకారంతో మీరు కనుక ప్రవర్తిద్దామనుకుంటే కాలం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా కొన్ని వదంతులు మీడియాలో చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యాపార నిమిత్తము, అదేవిధంగా అక్కడ నేను లండన్లో ఉన్నప్పుడు మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు గౌరవంగా వెళ్ళి వారిని కలవటం జరిగింది. పెద్దలు వారిని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి వారిని ఫ్లైట్ ఎక్కించే కార్యక్రమం చేయటం జరిగింది. అంత మాత్రాన్ని దానికి ఏదో వదంతులు సృష్టిస్తుంటే, అదేవిధంగా ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నా. 2 రోజుల క్రితం కేటీ రామారావు గారు నేను లండన్లో ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాం. అంటే అంత మాత్రాన నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్ట. మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీ వారు మన ఇంటికి వచ్చారు అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అవుతున్నట్ట. ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు. ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నామా, ఎలా ఉన్నామా అనే దానికంటే కూడా వ్యక్తిత్వం ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈరోజు నాకు తెలిసినటువంటి వ్యక్తిత్వం, నాకు నేర్పించినటువంటి వ్యక్తిత్వం అందరినీ గౌరవించాలని చెప్పి అదేవిధంగా నేను ఉంటూ ఉన్నా. ఇప్పుడు ఎవరో ఏదో విమర్శిస్తారని చెప్పి అబ్బాయి చౌదరి తన యొక్క వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో అది మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదే. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఇదే అబ్బాయి చౌదరిని దెందులూరు ప్రజలు ఆశీర్వదించారు, ప్రేమించారు, హారతులు పట్టారు. అబ్బాయి చౌదరి వ్యక్తిత్వం ఏంటో, అబ్బాయి చౌదరి క్యారెక్టర్ ఏంటో దెందులూరు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. విమర్శలు చేసేవాళ్ళు కూడా హుందాతనంతో విమర్శలు చేయండి. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, హుందాతనంతో రాజకీయం చేద్దాం. అంతే తప్ప ఇటువంటి దిగజారిపోయినటువంటి ప్రచారాలు చేయటం కరెక్ట్ కాదని మీ అందరికి కూడా మరొకసారి తెలుపుతూ, డెఫినెట్గా ఎటువంటి వదంతులను మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అబ్బాయి చౌదరి ఏ పార్టీ మారట్లేదు, మారాల్సినటువంటి అవసరం అబ్బాయి చౌదరికి లేదు. 20 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేశాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాం. అదే విధంగా మా ప్రయాణం ముందుకు సాగుతుంది. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వారు మా కుటుంబ సభ్యులు, వాళ్ళందరినీ కూడా కలుపుకుని మరింతగా ముందుకు వెళ్తాం. మంచి చేస్తే మెచ్చుకుంటాం, తప్పకుండా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం. అది డెఫినెట్గా మా హక్కు అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలుపుతూ, ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మొన్నే నేను కాన్ఫరెన్స్ పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం. నేను కాన్ఫరెన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. త్వరలో కలుద్దాం, తప్పకుండా అన్ని విషయాలపై చర్చిద్దాం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఈ వచ్చే వదంతులంతా కూడా చక్కగా టైంపాస్కి తీసుకోండి. అబ్బాయి చౌదరి ఎటువంటి పార్టీ మారడు, మారాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరి కొఠారి అబ్బాయి చౌదరి గారు వీడియోలో మాట్లాడి తీరు చూస్తే, వారు పంపించిన ప్రకటన చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని వీడేది లేదు, రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీతోనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, కావాలని కొంతమంది రకరకాల ప్రచారాలు
రకరకాలుగా సృష్టిస్తూ రాజకీయ గందరగోళం చేయడానికి కొంతమంది చేసే ప్రయత్నాలని తీవ్రంగా ఖండిస్తున్నాను. అవన్నీ అవాస్తవాలు. కొఠారి అబ్బాయి చౌదరి, కొఠారి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది, ఒక నిబద్ధత ఉంది. ఆ నిబద్ధతోనే కుటుంబం నుండి వచ్చిన వారసుడిగా కొఠారి అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారు. ఎప్పటికైనా అదే పార్టీలు ఉంటారని కూడా వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరి దీన్ని బట్టి చూస్తే 4 నెలలకు ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి కొఠారి అబ్బాయి చౌదరి గారు ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి వీడియోలు పంపించాల్సిన అవసరం ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మరి సహజంగా మీడియాలో ఒక నాయకుడు కనిపించినప్పుడు వెంటనే ఆ కథనం ఆ నాయకుడి మీద ఒక ఫోకస్ ఉంటుంది. మరి అలాంటి ఫోకస్సే మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. మన కథనాల్లో చూస్తే ఒక్కొక్క కథనం ఒక్కొక్క రకంగా ఉందనేది ఆ పార్టీ నుండి వస్తున్న సమాచారం. ఇది కథనాలు ఏమన్నా అంతిమంగా ఏ పార్టీ నాయకుడైనా అది కొఠారి అబ్బాయి చౌదరి గారా లేకపోతే ఇంకోరని కాదు, వాళ్ళు చెప్పింది చాలా సుస్పష్టంగా 100% ఖచ్చితంగా అది వాస్తవ రూపంగా ఉంటుంది. మీడియా పరంగా ఇచ్చే ఐటమ్స్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసుకుని పర్ఫెక్ట్గా పక్కాధారాలతో మీడియాలో కథనాలు వస్తుంటాయి. చాలామంది ఆ విధంగానే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఊహాగానాలు కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి సహజంగా. మరి కొఠారి అబ్బాయి చౌదరి గారు చెబుతున్నారు, ఇప్పుడు వీడియోలో కూడా చెప్పారు. వైఎస్ఆర్సీపీతోనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే రాజకీయ జీవితం ముడిపడి ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని వీడేది లేదు. కావాలని కుట్ర రాజకీయాలు లేదంటే రకరకాల ఆరోపణలని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో వాస్తవం లేదు. త్వరలో దెందులూరు నియోజకవర్గానికి వస్తాను. పార్టీ కార్యకర్తలతో, పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. పార్టీ స్ట్రెంత్ విషయంలో పనిచేస్తాను కూడా కొఠారి అబ్బాయి చౌదరి గారు పంపించిన ప్రకటనలో కూడా పేర్కొన్నారు. మరి ఏదేమైనా కొఠారి అబ్బాయి చౌదరి గారు ఇంకొక సంవత్సరం అయితే ఖచ్చితంగా సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ఏ పార్టీ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ పైన దుమ్మెత్తిపోసే కార్యక్రమాలకి ఒక 2 సంవత్సరాలు టైం తీసుకుంటారు. గతంలో టీడీపీ ఉన్న అలాగే టైం తీసుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్న అలాగే టైం తీసుకుంటారు. ఒక 1 ఇయర్ అయితే ఖచ్చితంగా అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారు, ఏం చేయలేదని కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి వేదిక ఎక్కడానికి లేదా రోడ్డు మీద రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 1 ఇయర్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు లేదంటే అధికార పార్టీ మీద ఏదైనా వాళ్ళు చెప్పదలుచుకుంటారో లేకపోతే విమర్శలు చేయదలుచుకుంటారో సహజంగా అది వైఎస్ఆర్సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, లేదా జనసేన ఏ పార్టీ అయినా చేస్తారు. ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా ఆ పార్టీ ఏ పార్టీ అయినా పోషిస్తుంది ఆ పాత్రని. మరొక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో తెలియదు. కానీ మరి అప్పటి వరకు ఇంకో సంవత్సరం పాటు కొఠారి అబ్బాయి చౌదరి గారు తన వ్యాపారాన్ని మరి రాజకీయాల్లో సహజంగా డబ్బు అవసరం అనేది చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్తారు. మరి ఆయన తన వ్యాపార సంస్థలు ఉన్నాయి. మరి వ్యాపార సంస్థలు 100,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఆ వ్యవహారాల లావాదేవీలన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఎలక్షన్కి రావాలంటే మళ్ళీ కొంత ఆర్థికంగా వెసులుబాటు అవసరం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు కొఠారి అబ్బాయి చౌదరి గారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో లేదా దెందులూరు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ తరఫున రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అవాస్తవాల్ని ఎవరు నమ్మవద్దు. వైఎస్ఆర్సీపీలోనే కొఠారి అనే నినాదమే అబ్బాయి చౌదరి నినాదం అని చెప్పి వారు ప్రకటనలోనూ వీడియోలో కూడా చెప్పారు. మరి ఏదేమైనా కొఠారి అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీలోనే రాజకీయ జీవితం, ఏదేమైనా కొఠారి అబ్బాయి చౌదరి గారి యొక్క రాజకీయ జీవితం వైఎస్ఆర్సీపీలోనే అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి ప్రజలు ఎవరు అపోహపడవద్దు, కుట్ర రాజకీయాలని ఎవరు కూడా నమ్మవద్దు అనేది అబ్బాయి చౌదరి గారు పంపించిన ప్రకటనలోనూ వీడియోలో కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది.
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.